మనకు ఒక పక్కన ఇంగ్లాండ్ ఉమెన్స్కి అలాగే ఇండియన్ ఉమెన్స్కి మధ్య 3 ఓడిఐ మ్యాచ్ల సిరీస్ జరుగుతుంది కదా. మరి ఈ సిరీస్లో చూసుకుంటే ఆల్రెడీ ఫస్ట్ మ్యాచ్ మన వాళ్ళు గెలిచారు. ఈ రోజు వచ్చేసరికి సెకండ్ మ్యాచ్లో ఇంగ్లాండ్ ఉమెన్స్ గెలిచారనమాట. అయితే మరి ఈరోజు మ్యాచ్ సినారీ ఏం జరిగింది భయ అంటే, సో దాని గురించి మాట్లాడుతుంది జాగ్రత్తగానండి. మనకి ఫస్ట్ ఈ మ్యాచ్ 50 ఓవర్స్ కాకుండా కేవలం 29 ఓవర్స్కి కుదిచ్చారు. ఎందుకు? వర్షం పడుతుందని చెప్పేసి. మరి 29 ఓవర్స్లో మన వాళ్ళు బ్యాటింగ్ చేసి కేవలం 143 రన్స్ మాత్రమే చేశారు. సో ఈ 143లో కూడా 42 రన్స్ వచ్చేసరికి స్మృతి మందన కొట్టింది. దాని తర్వాత దీప్తి వచ్చేసరికి 30 రన్స్ కొట్టింది. అయితే మరి దాని తర్వాత వాళ్ళు బ్యాటింగ్ దిగిన తర్వాత అక్కడ కూడా వర్షం ఏం ఆగలేదు. సో అందుకని చెప్పేసి డిఎల్ఎస్ మెథడ్లో మ్యాచ్ని కండక్ట్ చేశారనమాట. సో మరి డిఎల్ఎస్ మెథడ్లో వచ్చేసరికి ఇంకొక 5 ఓవర్లు కుదిచ్చేసి సో ఏకంగా 24 ఓవర్స్కి టార్గెట్ వచ్చేసరికి 115 పెట్టారనమాట. సో మరి 150ని వాళ్ళు కేవలం 21 ఓవర్స్లోనే చేజ్ చేశారు. సో మరి అంత దారుణంగా ఎవరు కొట్టారు భయ అంటే జోన్స్. సో తను వచ్చేసరికి ఏకంగా 46 రన్స్ చేసి మరి మ్యాచ్ వాళ్ళు గెలవడంలో కీ రోల్ ప్లే చేసిందనమాట. సో దీంతో వాళ్ళు కేవలం 2 వికెట్స్ మాత్రమే కోల్పోయి 8 వికెట్స్ తేడాతో గెలవడం జరిగింది ఈ మ్యాచ్.